బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ బుట్ట రేణుకకు వైసీపీ అధినేత బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుకను ఖరారు చేసింది అధిష్టానం. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాచాని వెంకటేష్ ను అధిష్టానం ఊడపీకింది. వైసీపీ నిర్వహించినటువంటి సర్వేలో మాచాని వెంకటేష్ పై ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో బుట్ట రేణుక పేరును అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక అధిష్టానంతో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి ఏకీభవించారు. మాజీ ఎంపీ బుట్ట రేణుకకు వైసీపీ అధినేత బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుకను ఖరారు చేసింది అధిష్టానం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ మాచాని వెంకటేష్ ను అధిష్టానం ఓడపీకింది. వైసీపీ నిర్వహించినటువంటి సర్వేలో మాచాని వెంకటేష్ పై ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో బుట్ట రేణుక పేరును అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక అధిష్టానంతో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కూడా ఏకీభవించారు. ఇక ఎమ్మిగనూరు రాజకీయాలపై మా ప్రతినిధి సుంకన్న ఫోన్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు. సుంకన్న, చెప్పండి, ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుక పేరును అధిష్టానం ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీప్గా గత 2 రోజుల నుంచి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గం పైన అధిష్టానం దృష్టి సారించింది. అయితే గతంలో 2వ లిస్టులో ఎమ్మిగనూరు అభ్యర్థిగా మాచాని వెంకటేష్ ని ప్రకటించడం జరిగింది. అయితే మాచాని వెంకటేష్ అధిష్టానం ప్రకటించడంతో అక్కడ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ అయితే అంటే ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి సూచించిన అభ్యర్థి అంటే మాచాని వెంకటేష్ పేరు సూచించాడు. అయితే అధిష్టానం కూడా మాచాని వెంకటేష్ కే మొగ్గు చూపింది. అయితే మాచాని వెంకటేష్ ని ఇన్ఛార్జ్ గా ప్రకటించడంతో మాచాని వెంకటేష్ కి అక్కడ లోకల్ గా క్యాడర్ ఎవరు సహకరించలేదు. అంటే మాచాని వెంకటేష్ కి నియోజకవర్గంలో ఎక్కడ అంటే పద్మశాలి చెందిన వ్యక్తి కాబట్టి నియోజకవర్గంలో ఎక్కువ పట్టలేదు. అంటే ఆయన కార్పొరేటర్ గా మాత్రమే తెలుసు, నియోజకవర్గ టౌన్ అంటే ఎమ్మెల్యే టౌన్ మాత్రమే తెలుసు. అయితే మిగతా మా గ్రామీణ ప్రాంతాల్లో మాచాని వెంకటేష్ ఎవరో తెలియదు. అయితే ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి వర్గీయులు మొత్తం ఆయన పైన వ్యతిరేకత చూపారు. అయితే గత కొన్ని రోజులుగా మాచాని వెంకటేష్ పైన పార్టీ క్యాడర్ మొత్తం తిరగబడింది. అయితే ఇది చేసేది లేక పార్టీ అధిష్టానం నిన్న ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డిని తాడేపల్లిగూడానికి జగన్ ఆఫీస్ కు పిలుపు వచ్చింది సీఎం హౌస్ నుంచి. అయితే ఊటావుట్న ఆయన అమరావతికి సీఎం కలవడానికి బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆయనతో పాటు బుట్ట రేణుకను కూడా అధిష్టానం పిలిపించింది. అయితే 2 రోజులుగా బుట్ట రేణుకని ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డిని చర్చలు జరిపితే చెన్నకేశ్వరెడ్డికి గతంలోనే బుట్ట రేణుకని వ్యతిరేకించాడు. అంటే బుట్ట రేణుక అయితే నేను సహకరించలేదు, తెగే చెప్పాడు బుట్ట రేణుక నేను సహకరించలేదు, అయితే మాచాని వెంకటేష్కే కేటాయించాలని చెప్పి అధిష్టానంతో గట్టిగా ప్రపోజ్ చేశాడు. అయితే చేసేది ఏం లేక మాచాని వెంకటేష్ కి తెరపై తెచ్చారు. కాకపోతే పార్టీ క్యాడర్ సహకరించలేని నెపంతో నిన్న జరిగిన చర్చలు సీఎంతో చర్చలు జరగడంతో ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి బుట్ట రేణుకని గెలిపించుకుంటారని చెప్పి హామీ ఇవ్వడంతో బుట్ట రేణుక దంపతులు నిన్న సీఎం గారిని కలిశారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుంకన్న.